వాడు 7 మంది 10 మంది కూడా లేదా వర్కర్ 10 మంది 10 రూపాయలు ఎందుకు చేసిన ఉండదు. దాని గురించి మన రిప్రజెంటేషన్లో కూడా ఒక్కరోజు ఉన్నా సరే ఆ రోజుకి 500 రూపాయలు ఇది నేను అమలు పరచాలను మన ఏడీసీ నాయకత్వం పెట్టింది. అది కూడా బోర్డు చైర్మన్ గారు దీన్ని గుర్తిస్తూ కార్మిక శాఖ మంత్రికి లెటర్ రాశారు. కార్మిక శాఖ మంత్రి గారు బోర్డు చైర్మన్ గారు కాబట్టి కమిషనర్ గారికి లెటర్ రాశారు. దీన్ని గుర్తించారు మన ఏడీసీ. మరి దీన్ని చెప్పుకోలేకపోతున్నాం, దీని కార్మికులకు వెళ్ళలేకపోతున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ విధంగా దెబ్బతిన వాళ్ళు గాయాలైనా హాస్పిటల్ పాలైతే 1 లక్ష 2 లక్షలు కాదు, ఇంకా ఎక్కువ కూడా అవుతుంది. యజమాని ఇస్తే 1 లక్ష ఇస్తాడు, 2 లక్షలు ఇస్తాడు దెబ్బతిన అందరికీ చూడడం. లేదంటే ఆడు మంచం మీద ఉంటాడు, ఆడ పరిస్థితి ఏంటి చెప్తారు. పూర్తి వైద్యులు లేవు. కొన్ని ఆరోగ్యశ్రీలో ఉన్నాయని రాజకీయ నాయకులు చెప్తారు, కానీ అన్ని ఆరోగ్యశ్రీలో ఉండవు. అది మనందరం తెలుస్తుంది. కానీ ఆరోగ్యశ్రీ ఉంది కదా ఒక మాట అక్కడ ఆరోగ్యశ్రీలో 1-2 ఒకవేళ వచ్చినా మేధావికి డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఆరోగ్యశ్రీ ఆ మనిషికి ఒకసారి వర్తిస్తే మిగతా విషయాలకి ఎంత డబ్బులైనా సరే ముఖ్యమంత్రి సహాయ నిధి గురించి కూడా డబ్బులు రావు. కాబట్టి దీన్ని కూడా మనం పెట్టడం ఇది ఆ వైద్యులకు పూర్తి ఇవ్వాలని నిబంధన పెట్టారు. మన ఏడీసీ రాష్ట్ర నాయకత్వంలో దాన్ని మన పార్టీ గారికి ఇస్తే అది కూడా న్యాయం చేశారు. దీనిపైన